ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం చూస్తూ ఉంటే ఉట్కెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఎందుకు 11 సీట్లు వచ్చాయనే పశ్చాత్తాపం కానీ ప్రాయశ్చిత్తం కానీ ఆత్మ పరిశీలన కానీ ఏ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే బాధ్యతారాహిత్యంగా సీనియర్ పోలీస్ అధికారులు డిఐజీలుగా ఉంటారు. డిఐజీలను మాఫియా డాన్లుగా పోల్చిన నువ్వు పోలీసుల గురించి మాట్లాడే నైతిక రాత ఎక్కడుంది నీకు? ఇవాళ డిఐజీ స్థాయి వ్యక్తుల్ని నువ్వు మాఫియా డాన్లు అంటున్నావు. నువ్వెక్కడున్నావు? 38 క్రిమినల్ కేసుల్లో ఉన్నావు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? 43,000 కోట్లు ఛార్జ్షీట్ అయి ఉన్నాయి. 11 సిబిఐ, 8 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు. సుప్రీంకోర్టు బెయిల్ మీద ఉన్నావు. నువ్వు బెదిరిస్తున్నావు. ఇవాళ వ్యవస్థలో చేష్టలుడిగి చూడకుండా ఇవాళ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎవరిని బెదిరిస్తున్నావు? 164 సీట్లు గెలిపించిన ప్రజలను బెదిరిస్తున్నావా? మొదటి నెలలోనే నువ్వు ఢిల్లీ వెళ్ళావు. నీ కుతంత్రాలు, నీ కుట్రలో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన అడిగావు మొదటి నెలలోనే. అంటే తట్టుకోలేకపోతున్నావు. 164 సీట్లు ప్రజలు గెలిపించారు. నీకు 151 సీట్లు ఇచ్చారు. 5 ఏళ్లలో ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 1000 కోట్లు దోచావు. దాంట్లో భాగంగానే ఇవాళ లిక్కర్ కుంభకోణంలో దగ్గర 1000 కోట్ల రూపాయలు ఇవాళ సిట్టు విచారణలో నీ సెక్రటరీ ఉన్నాడు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. ధనంజయ రెడ్డికి మచ్చలేమన్నావు, మచ్చ వేసావు కదా. నీ సెక్రటరీ చేసిన పాపానికి నీతో తోడు దొంగలుగా పనిచేస్తే ఐఏఎస్ చదువుకున్నాడు, ఇవాళ చెప్పుకూడు తింటా ఉన్నాడు. విజయవాడ సబ్ జైల్లో పరమ దుర్మార్గుడితో సహవాసం చేశాను, మమ్మల్ని గాలి వదిలేశాడు, నట్టేడా ముంచాడు, కొంపలో చెప్పారు, మనం సర్దుకుందాం, కొంపలు మునుగుతాయని ఇతులు సన్నిహితులు నీ అధికారులకి మీ నాయకులకు చెప్పినా భయపడ్డారు. సందర్భ ప్రేలాపంలో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని సమర్థించావు. ఏం సందేశం ఇచ్చావు సమాజానికి? నేను గంజాయి బ్యాచ్ని వేసుకు తిరుగుతానంటున్నావు. ఇదా గంజాయి బ్యాచ్? ఇవాళ నువ్వు పెంచిన గంజాయి మొక్కలే కదా, నువ్వు వేసిన గంజాయి తోటలే కదా. 12 నెలలు పట్టింది అధికారులకి కొట్టడానికి. నువ్వు పెంచి పోషించిన గంజాయి తోటలో ఇవాళ అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కొట్టడానికి 12 నెలలు పట్టింది. ఇవాళ గంజాయి తోటలన్నీ కూడా తొలగించి మళ్ళీ వాళ్ళ రైతాంగానికి వేరే పంటలు వేయటానికి అక్కడ అమాయకులైన కొంతమందితో నువ్వు చేయించిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలాగానే అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. మళ్ళీ నువ్వు గంజాయిని ప్రోత్సహించడానికి తెనాలి వెళ్ళి వాళ్ళని సమర్థించి మాట్లాడావు. బెట్టింగ్ బ్యాచ్ల్ని సమర్థించడానికి సత్తినపల్లి వెళ్ళి నువ్వు ఆ రోజు మళ్ళీ మాట్లాడావు. అట్లాగే నీ కారు కింద పడ్డ నీ పార్టీ కార్యకర్త నాయకుడు సింగయ్యకి కూడా న్యాయం చేయని నువ్వు కనీసం బ్రేక్ వేయగానే ఆపి సింగయ్యని అంబులెన్స్ ఎక్కించుంటే సింగయ్య బతుకుండేవాడు. సింగయ్య మరణం హిట్ అండ్ రన్ కింద పూర్తిగా కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డిదే, నీ మాజీ మంత్రులదే, నీ పిఏది జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సింగయ్య హత్యలో, సింగయ్య జరిగిన అన్యాయంలో మీరందరూ పాపులే, మీరందరూ భాగస్వాములే. ఇవన్నీ కూడా బట్టబయలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమరావతి మహిళలు వచ్చి పాపం వాళ్ళ కష్టం చెప్తా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు వేపించావు, పోలీసుల మీద రాళ్ళు వేపించావు. 50,000 మంది రైతులు తిరగబడతారని చెప్తున్నావు. ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి?
వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఈ అసందర్భ ప్రలాపంలో మాట్లాడుతున్నావు? అక్కడికి వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారం లాంటి ప్రాంతం ఆ ప్రాంతం. అక్కడ కూడా రైతు పండించిన మామిడికాయలు తొక్కించి నీ విధ్వంసం అక్కడ కూడా మామిడి రైతుల మీద చూపించావు. కర్ణాటకలో కేజీకి 16 రూపాయలని అబద్ధం ఆడుతున్నావు అసత్య ప్రలాపంలో. ఎక్కడున్నాయి? ఇవాళ కేజీ 12 రూపాయల చొప్పున 270 కోట్లు రైతాంగం అకౌంట్లోకి డబ్బులు ఇస్తే ఎప్పుడన్నా 5 ఏళ్లలో మామిడి రైతులకు డబ్బులు ఇచ్చావా? కాబట్టి ఈ లిక్కర్ ఏదైతే జరుగుతూ ఉన్న కేసు తాడేపల్లి కొంపదాకా వస్తూ ఉంది. నిన్ను నమ్ముకున్న పెద్దిరెడ్డి కుటుంబం దగ్గర నుంచి నిన్ను నమ్ముకున్న పెద్దారెడ్డి కుటుంబాలన్నీ కూడా ఇవాళ జైలు పాలవుతూ ఉన్నాయి. ఎత్తేస్తామని నీ వాళ్ళే నీ మాటలకు భయపడ్డారు, ఎత్తేస్తాడని. ఏమైంది? వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైపోయాడు? మిమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకెళ్ళిన డ్రైవర్, కార్ డ్రైవర్ ఎలా చనిపోయాడు? కరోనాలో మీ బంధువులు ఎలా చనిపోయారు? ఇవన్నీ విచారణకు వస్తే ఎత్తిపోవటాలుండవు, ఎత్తేయటాలుండవు. పోలీస్ యంత్రాంగం ఎవరిని ఎత్తాలో వాళ్ళని ఎత్తారు. ఈ ఎత్తటాలేంటో దించటాలేంటో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పు జరిగింది, 11 సీట్లు వచ్చాయి, అర్థం చేసుకో. ప్రజలు 3 ఎస్ సుపరిపాలనలో తొలి అడుగు. ప్రజల్లోకి వెళ్ళాం, దమ్ముగా ధైర్యంగా తిరుగుతున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు వెళ్తూ ఉన్నాడు. ఎస్ ప్రతి బిడ్డకి ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. 2 బిడ్డలు, 3 బిడ్డలు, 4, 5, 6 బిడ్డలు ఉన్నాళ్ళు కూడా తీసుకున్నారు. 15,000 తల్లి అకౌంట్లోకి, స్కూల్ అకౌంట్లో డబ్బులు వెళ్ళాయి. 10,000 కోట్లు తల్లికి వందనం ఖర్చు పెడుతున్నాం. అన్నదాత సుఖీభవ జూలైలో డబ్బులు వేయటానికి బాండ్స్ మీద నువ్వు చేసిన వేరంగా నువ్వు పెట్టిన దొంగ ఈమెయిల్లన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈమెయిల్స్ దొంగ, తప్పుడు సమాచారం ఎందుకు ఇప్పించావు? నీ పార్టీ కార్యకర్తల నాయకులు దేశ విదేశాల వాళ్ళతో ఈ తప్పుడు పనులు చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి? దాని గురించి మాట్లాడావా? అమరావతి మీద విషం చిమ్ముతున్నావు. ఎందుకు అడ్డం పట్టావు? 5 ఏళ్ళు 3 రాజధానులని తప్పుడు కోతలు కూసింది నువ్వు కదా. ఇవాళ 50,000 కోట్ల పైగా టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే 10,000 మంది కార్మికులు పనిచేస్తా ఉంటే విషయం చిమ్ముతావా? మొబిలైజేషన్ అడ్వాన్సులని బెదిరిస్తావా? బంగారం అంటావా? అమరావతి మీద పడి ఏడుస్తున్నావు. ఇవాళ రాయలసీమ, పోలవరం, బనకచర్ల కేంద్రంలో అక్కడ సమావేశాలు జరుగుతుంటే జాతీయ మీడియా గుర్తుకొచ్చిందా నీకు? మిగులు జలాలు గుర్తుకొచ్చాయా? తెలుసా నీకు? నికర జలాలంటే ఏంటో, మిగులు జలాలంటే ఏంటో తెలుసా? పోతిరెడ్డిపాడు అంటే ఏంటో తెలుసా? అంద్రనివా కాలువలు తెలుసా? గండికోటలో నీళ్లు పొలాలకు తీసుకెళ్లాలని తెలుసా? 5 ఏళ్లలో ఏం చేశావు? 5 ఏళ్లలో అంద్రనివా కాలువలు ఎందుకు చేయలేకపోయావు? ఇవాళ 3,850 కోట్లు ఖర్చు పెట్టి అంద్రనివాకి 3,850 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా దగ్గర 4,000 క్యూసెక్లు వెళ్ళే విధంగా కాలువలకు నీళ్లు పరిగెత్తిచ్చే విధంగా 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి మలయాళ పథకాలు వస్తూ ఉంటే అంగులెత్తా ఉన్నాయి. మిగులు జలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాయలసీమకి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నావు. ఆ రోజు కూడా అంతే, రాయలసీమ ద్రోహిగా పోలవరం ప్రాజెక్టును నాశనం చేసావు, డయాఫ్రమ్ వాల్ని. ఇవాళకి 5 ఏళ్ళు నువ్వు చేసే నిర్వాహకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ మళ్ళీ ఆ పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టిసీమ పంపులు పీకుతానన్నావు. ఇప్పుడు వెళ్ళు, కనీసం నీ నోట్లో నుంచి మాట వచ్చిందా? చంపలేసుకో.
ఆ గోదావరి నీళ్ళకి పూలు తల్లి చంపలేసుకో జగన్మోహన్ రెడ్డి. పట్టిసీమ ఉపయోగకరమైంది. కృష్ణా డెల్టాకు నీళ్ళు వెళ్తున్నాయి. ప్రకాశం బ్యారేజీలో 3 TMC నీళ్లు కనపడుతున్నాయి. గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అనే మాట నీ నోటి నుంచి వచ్చిందా? పురుషోత్తపట్నం 5 ఏళ్ళు తాళాలు వేసావు కదా. వెలుగొండ టన్నులో 1 టన్నులు పూర్తి అయ్యేదాన్ని 2వ టన్నులో 1 టన్నులు అని చెప్పేసి ఎటు కాకుండా చేసావు కదా. 5 ఏళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసావు కదా. ఇవాళకి ఆ పనులు అవ్వలేదు కదా. ఇదా నీ నిర్వాహకం? మళ్ళీ బాధ్యత లేకుండా, సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ జాతీయ మీడియా ఛానల్ పిలిచి మిగులు జలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రాణాయిత ఏమైంది, మరి ఆ రోజు డిన్నర్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు పెట్టుకొని ముద్దులు పెట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా? మిగులు జలాలేంటో, నిగర జలాలేంటో, గోదావరి జలాలేంటో తెలీదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక భగీరథ ప్రయత్నం చేసి రాయలసీమ ప్రాంతానికి కరువు కష్టాలు తీర్చి హార్టికల్చర్ హబ్లాగా చేయాలనే లక్ష్యంలో భాగంగా పట్టిసీమ కట్టారు. 80 TMCలు వచ్చాయి. 50,000 కోట్ల ఉత్పత్తులు వచ్చాయి. ఇవాళ ఆ పట్టిసీమ నీళ్ళే కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నార్మల్గా నీళ్ళు వెళ్తున్నాయి. దేవుడి దయ వల్ల శ్రీశైలానికి నీళ్ళు వచ్చాయి. ఒక చెడ్డవాడితో, ఒక అవినీతి పరుడితో అధికారం కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం కక్కుర్తిపడ్డ ప్రతి వాడు ఇవాళ జైలు పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు జైలు పాలయ్యారు. ఇంకా ఇవన్నీ తెలుసుకోకుండా మహిళలను రెచ్చగొట్టాలని, లేకపోతే బీసీ సోదరులను రెచ్చగొట్టాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ అసందర్భ ప్రేలాపనలన్నీ చూడండి. విజయ డైరీ మీద ప్రేమ లేదు, సంగం డైరీ మీద ప్రేమ లేదు, విశాఖ డైరీ మీద ప్రేమ లేదు, అమూల్ మీద ప్రేమ వలకపోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నీ కుట్రలో, ఎందుకు నీ కుతంత్రాలు? అంటే ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థలో ఇవాళ రైతులు నడుపుకునే డైరీలు ఉండకూడదా? ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి? గుంతల్లో నువ్వు పెట్టిన గుంతలే 20,000 కిలోమీటర్లో 100 కోట్లు పెట్టి పూడుస్తుంటే కానీ ఆ గుంతలు పూడట్లా. నేషనల్ హైవే రోడ్లు కాలికి వదిలేసావు, జడ్పీ రోడ్లు కాలికి వదిలేసావు, R&B రోడ్లు కాలికి వదిలేసావు. ఇంకా సిగ్గు లేకుండా నాకు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి. ఇచ్చిన 11 సీట్లకి 7. దమ్ముదారి ఉంటే అసెంబ్లీకి వెళ్ళు. ఎందుకు భయం? ఆయన పాత్ర గారి వయసును చూసి భయపడుతున్నావు. రఘురామరాజు గారిని నువ్వు జైల్లో చేసిన కార్యక్రమాలు నిన్ను భయపెడతా ఉన్నాయి. అందుకని నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లా. అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ చర్చకు వస్తాయి, నీ పాపాలు చర్చకు వస్తాయి, నీ అవినీతి బయటకు వస్తుంది. అవన్నీ చర్చకు రాకూడదనే నువ్వు శాసనసభకు రాకుండా పారిపోతున్నావు. నీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు నీకు, కోర్టుల మీద నమ్మకం లేదు నీకు శాసనసభ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఏ రాజ్యాంగ వ్యవస్థల మీద నీకు నమ్మకం లేదు. కోర్టులో వాయిదాలకు వెళ్ళావు. కానీ నీకు అధికారం కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, అధికారం కావాలి, పాదయాత్రలు అంటున్నావు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చేసిన పాపాలకి మూల్యం చెల్లించుకో. వివేకానంద రెడ్డి హత్య కేసులో పాపులు బయటికి రావాలి, జైలుకి వెళ్ళాలి. ఇవాళ తల్లి చెల్లె కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన వ్యవస్థల నాశనాన్ని ఇవాళ కూడా అర్థం చేసుకోకుండా మంచి జరుగుతూ ఉంటే ఇవాళ విషం జిమ్మే కార్యక్రమం చేస్తున్నావు. 3 గ్యాస్ సిలిండర్లు అంట, కళ్ళు పోయినాయా? 3 గ్యాస్ సిలిండర్లు ఇవాళ మహిళలంతా కూడా బ్రహ్మాండంగా సిలిండర్లు తీసుకుంటా ఉన్నారు. ఆగస్టు 15కి కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మహిళలకి జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. పిల్లలకు మంచి పుస్తకాలు,
చక్కటి బట్టలు, సింగిల్ టీచర్సు, వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు పెట్టి స్థిరంగా నీతులు చెప్తావా? రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు 1673 కోట్లు ఎగ్గొట్టి నువ్వు రైతుల గురించి మాట్లాడతావా? ఆ 1673 కోట్లు కట్టి మళ్ళీ 45 గంటలలోపు ధాన్యపు రైతులకు డబ్బులు ఇచ్చి ఉన్న 1000 కోట్లలో కూడా 600 కోట్లు మొన్న క్యాబినెట్లో క్లియర్ చేస్తే ధాన్యం బకాయిల గురించి మాట్లాడతావా? 5 ఏళ్ళు ధాన్యంలో డబ్బులు తిన్నావు కదా, నీ బూతులు మంతులు తెలీదా? ఈ పిచ్చవాగుళ్ళు పిచ్చ ప్రలాపంలో వాళ్ళే వాళ్ళంతా ఎందుకు మీటింగులు పెడుతున్నారు, ఎందుకు బారిపోతున్నారు? నువ్వు కదా ఇటన్నిటికి మూలం. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డిని సమర్థిస్తా ఉన్నావు. ఏంటి నీ మానసిక పరిస్థితి? సోదర వరుసన్న మహిళను పట్టుకొని, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని బాధ్యతారాహిత్యంగా నీ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యుడు తప్పుడు ప్రలాపంలో పేలితే దాని గురించి మాట్లాడవా? దాన్ని ఖండించవా? మహిళల మీద ఈ దుర్మార్గపు ప్రేలాపనలు పేలితేనే కదా నీకు 11 సీట్లు వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నువ్వెన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని పిల్లి శాపనార్థాలు పెట్టినా 3 ఏళ్ళలో ఎత్తిపోతామన్నాడు. ఏంటి ఎత్తిపోయేది? 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉంది, సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా గారి గురించి మాట్లాడుతాం. బుద్ధి జ్ఞానం ఉందా? నిన్నే కదా ఆయన అమరావతిలో తక్కువ ధరకు భూములు ఇచ్చారు, 1000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన దేశంలోనే ఏఐలో అన్ని కోర్సెస్ కూడా తీసుకొచ్చి R&D రీసెర్చ్ కూడా బ్రహ్మాండంగా 27 కల్లా కాలేజీ ప్రారంభం చేస్తానని కుమార్ మంగళం బిర్లా గారు మాట్లాడితే ఆయన గురించి తప్పుడు కొత్తలు కొత్తాము. IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, నిన్ను నమ్ముకున్న అధికారులంతా జైలు పాలయ్యారు. ఆ అధికారులే జైలు పాలు చేశావు. సీనియర్ IPS ఆఫీసర్లు ఇవాళ కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నీతో సహవాసం చేసిన ప్రతి ఒక్క IAS ఆఫీసర్, శ్రీలక్ష్మి దగ్గర నుంచి, PSR ఆంజనేయుల దగ్గర నుంచి, రాణా దగ్గర నుంచి, విశాల గున్ని దగ్గర నుంచి, సునీల్ కుమార్ దగ్గర నుంచి, ఇవాళ జైలుకి వెళ్ళిన ప్రతి అధికారి, ధనంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే నీ PRO కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పుడు సహవాసాలు చేసి నీతో అవినీతిలో కూరుకుపోయి నువ్వు చేయమన్న తప్పుడు కార్యక్రమాల్లో భాగస్వాములై ఇవాళ కుయ్యోమోరు అని చెప్పుకోడు తింటా ఈ దుర్మార్గుడు మమ్మల్ని గాలికి వదిలేశాడు, మేము మా కొంపలారిపోయినాయి, మేము తప్పుడు పనులు చేసాం, జీవితంలో మళ్ళీ మేము బయటపడే పరిస్థితి లేదు, మేము చేసిన తప్పుడు కార్యక్రమాలకి ఇవాళ మేము అనుభవిస్తున్నామని వాళ్ళు జైల్లో ఏడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించరా, తెలుస్తుంది ఏంటో నీకు. వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళినా, ఎవడు జైలుకి వెళ్ళినా నువ్వు చేయించిన తప్పుడు కార్యక్రమాల్లో భాగస్వాములై ఇష్టారాజ్యంగా నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి గారిని తిట్లు కానీ, ఆయన మీద ఆయన పోలీస్ స్టేషన్కి లాకెళ్ళి మీరు బెదిరించి కేసులు పెట్టే కార్యక్రమాలు కానీ అన్నిటికీ చేసిన వాటికి మీరు అనుభవిస్తూ ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి 5 ఏళ్ళు ఇవాళ ఏదైతే తప్పుడు కార్యక్రమాలు చేసిన IAS ఆఫీసర్లు కావచ్చు, IPS ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, మొత్తాన్ని జైలు పాలు చేసి మళ్ళీ పకటి కళ్ళకంటా ఉన్నాడు. మళ్ళీ పిట్టల దొరలాగా కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ తప్పుడు ప్రలాపనలు పేలుతూ ఉన్నాడు. మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్గా న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఒక బెయిల్ మీద ఉన్న ముద్దాయి ఏ విధంగా సీనియర్ పోలీస్ అధికారి స్థాయిలో ఉన్న DIGల్ని మాఫియా డాన్లతో పోలుస్తాడు. 3 ఏళ్ళు అయితే ఎత్తిపోతారని ఏంటి అసందర్భ ప్రేలాపనలో. నిన్న వయసు గురించి మాట్లాడుతున్నాం. ACC నెంబర్ ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్కరికి ఏజ్ వస్తుంది. కానీ ఇవాళ నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వేమన్నా నవయువకుడువా?
18 ఏళ్ల బాలుడు నాయన జగన్మోహన్ రెడ్డి. 76 ఏళ్ళు నేను మాట్లాడుతున్నావు, 3 ఏళ్ళు ఎత్తిపోతామని చెబుతున్నావు. ఎవరో ఎత్తిపోయేది నీ పార్టీయే. నీ సిబిఐ ఈడీ కేసు విచారణ జరిగితే కేసు విచారణకు వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ వ్యవస్థలతో ఆటలాడుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.